హలో గైస్, ఎల్టెక్స్ క్లాసెస్కి స్వాగతం. రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నియర్లీ 14,582 పోస్టులు. తక్కువేం కాదు, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తక్కువైనా కూడా తక్కువ పోస్టులేం కాదు. అంత ఎక్కువ పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అవి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీలో ఉన్న పోస్టులు. సో గ్రూప్ బి గ్రూప్ సి అంటే జస్ట్ బిలో సివిల్స్లో రిక్రూట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారో ఆ ర్యాంక్ కంటే జస్ట్ దానికంటే తక్కువ ర్యాంకులో ఉండే పోస్టులు మనకి గ్రూప్ బి గ్రూప్ సిలోకి వస్తాయి. అంటే చాలా మంచి పొజిషన్స్ అండి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డేట్స్ మెన్షన్ చేశాడు. మనకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి. 9th June 2025 నుంచి స్టార్ట్ అయింది. జూలై 4వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. జూలై 4 అంటే లాస్ట్ డేట్ వరకు ఆగొద్దు. ఎందుకంటే లాస్ట్ డే రష్ అనేది ఎప్పుడు కూడా ఎస్ఎస్సిలో కామన్గా ఉంటుంది. సో దానికి బలి కావద్దు, ముందుగానే అప్లై చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఫీ పే చేయడానికి ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఓకే, 5th జూలై వరకు కూడా మీరు ఫీ పే చేసుకునే అవకాశం ఉంది, నైట్ 11 వరకు. బట్ ఆ డేట్ల కోసం చూడకండి, వీలున్నంత వరకు ఇప్పుడే ఈ జూన్ మంత్లోనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మీకు కరెక్షన్కి కూడా డేట్స్ మెన్షన్ చేశాడు. అంటే ఒకవేళ మీరు అనుకోకుండా ఏదైనా తప్పులు చేస్తే అప్లికేషన్లో వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు జూలై 9 నుంచి జూలై 11 వరకు. బట్ మ్యాక్సిమం తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, తప్పులు అవాయిడ్ చేసుకోండి. ఓకే, ప్రతిసారి మోడిఫికేషన్ మనకి చేసుకోవచ్చు, కానీ అంతకంటే ముందు తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ఓకే, అలాగే టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు మనకు తెలిసిందే. సీజన్లో టైర్ 1 టైర్ 2 రెండు లెవెల్స్ ఉంటాయి. అయితే టైర్ 1 ఎగ్జామ్ మనకి మ్యాక్సిమం ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆగస్టు 30 వరకు జరగవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇదే కన్ఫామ్ అనుకోవచ్చు, ఏదో జరిగితే తప్పితే డేట్లు మారే అవకాశం లేదు. అండ్ టైర్ 2 ఎగ్జామ్ కూడా 2025 డిసెంబర్లోనే, అంటే ఈ ఇయర్లోనే మనకి టైర్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. రెండు మీకు ఆన్లైన్ మోడ్లో అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్గానే ఉంటాయి. ఓకే, సో ఇది మనకి డేట్స్కి సంబంధించిన విషయం. తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 14,582 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవి టెంటేటివ్ మాత్రమే. టెంటేటివ్ అంటే మేబీ వీటి సంఖ్య మారొచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, అప్డేటెడ్ వేకెన్సీ అనేవి మనకి తర్వాత పబ్లిష్ చేయడం జరుగుతుందండి. ఓకే, ప్రెసెంట్ అయితే ఉన్న వేకెన్సీస్ 14,582. ఓకే, అండ్ ఇక్కడ మీకు చెప్తున్నారు ఒకవేళ మీకు జోన్ వైజ్ వేకెన్సీస్ కావాలంటే మనం ఇంకా జోన్ వైజ్గా స్టేట్ వైజ్గా వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్లు అడిగితేనే మనకు తెలుస్తుంది. సో వాటితో మీకు సంబంధం లేదు, ముందు ఈ వేకెన్సీస్ని చూసుకునే చదవడం మొదలు పెట్టండి. ఓకే, అలాగే ఇంకా పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో చూసుకుంటే మీకు చెప్పాను, ఇది యూపీఎస్సీ లెవెల్. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళకంటే తక్కువ, వాళ్ళ కింద ఉండే పోస్టులు ఇవన్నమాట. అంటే లెవెల్ 7 చాలా హైయెస్ట్ అండి. ఇంకా చెప్పాలి అంటే ఓకే, లెవెల్ 7లో ఉన్న పోస్టులు ఉన్నాయి, లెవెల్ 6లో ఉన్న పోస్టులు ఉన్నాయి, లెవెల్ 5లో ఉన్న పోస్టులు ఉన్నాయి, లెవెల్ 4లో ఉన్న పోస్టులు కూడా. అంటే మొత్తం ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పోస్టు కూడా మీకు గ్రేటర్ దెన్ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7. ఓకే, బేసిక్ శాలరీ కూడా మీరు చూసుకుంటే లెవెల్ 4కి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. అది లెవెల్ 7కి అయితే బేసిక్ పే 44,900 నుంచి 1,42,400 వరకు కూడా ఉంటుంది. అండ్ మనకి 8th పే కమిషన్ వస్తే పెరగొచ్చు అని చెప్తున్నారు. అవన్నీ మనకు అవసరం లేదు, బట్ చూసుకోండి, చాలా మంచి పొజిషన్స్ అప్లై చేసుకోండి 100%. ఈ నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వద్దండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ నేను అప్లై చేయొచ్చా, నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అంటే ఏజ్ లిమిట్ ఉందా లేదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా. అయితే ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్ఎస్సి ఇచ్చిన ఏజ్ లిమిట్ చూడండి అన్న, మనకి కొన్ని పోస్టులకి 18 to 27 years వరకు ఉన్నాయి, కొన్ని పోస్టులకి 20 to 30 years వరకు ఉన్నాయి, కొన్ని పోస్టులకి 18 to 30 years, కొన్ని పోస్టులకి 18 to 32 years వరకు కూడా ఉన్నాయి. అంటే 30 సార్ మా ఏజ్ 30 దాటేసింది, మేము రాయొచ్చా? అవును, మీరు రాయొచ్చు. మీకు కూడా ఒక పోస్ట్ ఉంది 18 to 32 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకే ఒక పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. అదే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, జేఎస్ అనే పోస్ట్కి మీరు ఎలిజిబుల్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నింటికి కూడా మనకి 18 to 27, 18 to 30 ఇలానే ఉన్నాయి. మ్యాక్సిమం లెవెల్ 7 పోస్టులు అనేవి కూడా 30 years వరకు ఉన్నాయండి. అది మీకు ఇంకా బెనిఫిట్ అనుకోవాలి, ఎందుకంటే 30 years వరకు ఉన్న వాళ్ళు లెవెల్ 7 పోస్టులు అంటే పెద్ద పోస్టులు అన్నింటికి కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు. చిన్న పోస్టులకి అంటే లెవెల్ 5, లెవెల్ 4కి మాత్రమే 27 years ఏజ్ లిమిట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
సో ఏం ఆలోచించకుండా ఏజ్ 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. అలాగే మీకు ఏజ్ సార్ మరి నా ఏజ్ కరెక్ట్గా ఉందా లేదా క్యాలిక్యులేట్ చేయాలి, ఏజ్ క్యాలిక్యులేటర్ ఏం అవసరం లేదు, ఇక్కడే మీకు ఇచ్చేసారు, ఒకసారి పాస్ చేసుకుని చూడండి. ఓకే సార్ నాకు 32 ఇయర్స్ అయ్యాయా లేదా డౌట్ సార్, నాకు 30 ఇయర్స్ అయ్యాయా లేదా కమిషన్ ప్రకారం అని డౌట్ ఉంటే మీరు 1995 ఆగస్టు 2వ తారీఖు తరువాత పుట్టి ఉంటే మీకు 30 ఇయర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే ఆ డేట్కి, సో మీరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్లే. అంటే ఇంకేం ఆలోచించకండి, క్లియర్గా అప్లై చేసుకోండి నోటిఫికేషన్కి. 32 ఇయర్స్ డౌట్ ఉంటే మీరు 1993 ఆగస్ట్ 2 తర్వాత పుట్టి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ 32 ఇయర్స్ అంటే జేఎస్ఓ పోస్ట్ ఏదైతే ఉందో జేఎస్ఓ పోస్ట్కి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటారు. అప్లై చేసుకోండి, ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఓకే, తర్వాత ఏజ్ లిమిట్ తర్వాత అయితే ఇప్పుడు మీకు తెలుసు మామూలుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 సంవత్సరాలు, అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 10 ఇయర్స్, అలాగే ఓబీసీలో అయితే 10+3 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలో అయితే 10+5 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఆ 3 ఇయర్స్ కూడా ఏంటంటే మీ ఏజ్ ఎంతైతే ఉందో 2025 ఆగస్ట్ 1కి ఎంత ఏజ్ అయితే ఉందో దానిలోంచి మీ మిలిటరీ సర్వీస్ని డిడక్ట్ చేసేసాక దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకే, సో అలాగే ఆపరేషన్లో ఆల్రెడీ పనిచేస్తున్న డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే ఉంటారో ఓకే సారీ అంటే డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరైనా డిసేబుల్ అయ్యి ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్. ఓకే, ఇలా ఇంకొక మిగతా విషయాలు కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఏజ్ పరంగా మీరు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. తర్వాత క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్గా ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఏ గ్రాడ్యుయేట్స్కైనా కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఏ గ్రాడ్యుయేట్కైనా అంటే అది డిగ్రీ అయి ఉండొచ్చు, ఎంబీబీఎస్ అయి ఉండొచ్చు, బీటెక్ అయి ఉండొచ్చు. ఓకే, ఎవరికైనా కూడా ఇది ఎలిజిబుల్గానే ఉంటుంది. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ అంటే దానికి సరితూగే ఏదైనా కూడా మీరు దానికి సరితూగే క్వాలిఫికేషన్ ఏదైనా ఖచ్చితంగా ఎలిజిబుల్లే. అయితే కొన్ని పోస్టులకి మాత్రం స్పెషల్గా కొంత వేరేగా ఇచ్చాడండి. ఓకే, ఎలిజిబిలిటీ ఏంటంటే ఒకటి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మీకు చెప్పాను కదా 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉందని. దానికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీయే, బట్ మీరు ఇంటర్మీడియట్లో అంటే 12th స్టాండర్డ్లో ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఉండాలి అండ్ ఆ మ్యాథ్స్లో 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. 12th స్టాండర్డ్ అంటే మీరు ఇప్పుడు ఏపీలో ఇంటర్మీడియట్ చదువుంటే అందులో మొత్తం 300 మార్కులకు ఉంటాయి కదా. ఓకే, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఆ 300 మార్కులకి 60% అంటే ఒక 180 వరకు స్కోర్ చేస్తే సరిపోతుంది. ఓకే, లేదు స్టాటిస్టిక్స్లో ఏదో ఒక సబ్జెక్ట్తో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఇది ఎలాగో కామన్, ఇది అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు ఉంటారు, ఎంపీసీ వాళ్ళు ఉన్నారంటే మీరు ఖచ్చితంగా జేఎస్ఓ పోస్ట్కి ఎలిజిబుల్లే. ఓకే, బట్ మార్క్స్ మాత్రం 60% కంపల్సరీ ఉండాలి. ఓకే, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఉంది. ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే ఇవన్నీ స్టాటిస్టిక్స్కి సంబంధించినవి కాబట్టి మ్యాథ్స్ నాలెడ్జ్ కంపల్సరీ అనమాట. సో ఇందులో ఏంటంటే వీళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి. ఓకే, విత్ ఎనీ సబ్జెక్ట్ ఓకే విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే స్టాటిస్టిక్స్ని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్న డిగ్రీని మీరు చేసి ఉండాలన్నమాట. ఓకే, సో ఈ 2 పోస్టులకి తప్ప మిగతా అన్ని పోస్టులకి కూడా జస్ట్ గ్రాడ్యుయేషన్ అంతే, ఇంకేం స్పెషల్గా మెన్షన్ చేయలేదు. ఓకే, అదేవిధంగా సార్ ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, మేము అప్లై చేసుకోవచ్చా సీజీఎల్కి? 100% అప్లై చేసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే మీరు అప్లై చేసే అంటే మీరు ఇప్పుడు అప్లై చేసేసారు, బట్ అప్లై చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ఆగస్టు 1, 2025 అంటే కరెక్ట్గా ఇంకో 2 months ఉంది. ఈ ఆగస్టు 1, 2025 కల్లా మీ చేతుల్లో సర్టిఫికేట్ ఉంది. అంటే మీ చేతిలో సర్టిఫికేట్ అని కాదు, మీకు మామూలుగా సర్టిఫికేట్ మీద డేట్ ఇస్తారు కదా. ఓకే, క్వాలిఫైడ్ యాజ్ ఆన్ 25th May 2025 అని ఇలాగా. సో అప్పటికల్లా మీకు ఒకవేళ సప్లైలు ఉన్నా క్లియర్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలన్నమాట. సో అలా అయితే మీరు ఎలిజిబుల్ ఉంటారండి. లేదంటే మీకు ఒకవేళ సప్లై ఒకటి ఉండిపోయింది అంటే మీరు ఎలిజిబుల్ కాదు, అంటే ఆగస్టు 1 తర్వాత ఉండిపోతే. సో ఇది ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అలాగే ఆంధ్రాలో మనకి తెలంగాణలో సెంటర్స్ ఎక్కడున్నాయి మీరు చూసుకుంటే అన్ని మ్యాక్సిమం అందరికీ అందుబాటులో ఉన్నాయండి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ సెంటర్లు కూడా మనకు ఉన్నాయి. తెలంగాణలోకి వెళ్తే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఓకే
ఈ సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఆంధ్రలో మళ్ళీ ఇంకా శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కృష్ణగిరి ఇవి కూడా కనిపిస్తున్నాయి. సో పర్వాలేదు, మీ దగ్గరలో ఏదో ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, అలాగే మీకు తెలిసిందే ఎస్ఎస్సి ఎప్పుడు కూడా తక్కువ ఫీజులతోనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. కేవలం ఫీజు 100 రూపాయలు మాత్రమే. అండ్ అది కూడా మళ్ళీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, లేదా ఎస్సీ, ఎస్టీ, లేదా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరూ కూడా దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. వాళ్ళు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇదన్నింటికి సంబంధించింది. ఇప్పుడు ఇంకా ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ ఎలా ఉంటుంది చూసుకుంటే మీకు తెలుసు, ఎస్ఎస్సి మనకి ఎగ్జామ్ని 2 టైర్స్లో కండక్ట్ చేస్తుంది, 2 లెవెల్స్లో. ఒకటి టైర్ 1, 2 టైర్ 2, 2 టైర్స్లో కండక్ట్ చేస్తుంది. టైర్ 1 అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. అంటే మీరు జస్ట్ ఇందులో క్వాలిఫై అయ్యి టైర్ 2కి వెళ్ళడానికి మాత్రమే ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనికొస్తుంది. టైర్ 2లో వచ్చే స్కోర్ ఏదైతే ఉంటుందో ఈ స్కోర్ని మీకు జాబ్ సెలెక్షన్ కోసం కన్సిడర్ చేస్తారు. సో టైర్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ టైర్ 1 కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది క్వాలిఫై అవ్వకుండా మనం టైర్ 2లోకి వెళ్ళలేము. టైర్ 1లో ఖచ్చితంగా సెలెక్ట్ అయితేనే టైర్ 2లోకి వెళ్ళగలం. సో ఇప్పుడు మనకి టైర్ 3లో ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు అవి ఏం లేవు. ఇంటర్వ్యూలు కానీ ఎలాంటివి లేవు. మీకు చాలామందికి ఇంటర్వ్యూలు ఉన్నాయా అని డౌట్ వస్తుంది. ఇంటర్వ్యూలు కూడా ఎలాంటివి లేవండి. ఓకే, తర్వాత ఇప్పుడు టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే టైర్ 1 మొత్తం మనకి 200 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్ లెక్కన మొత్తం 200 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. సిలబస్ యాజ్ యూజువల్. ఓకే, అందరికీ అనుకూలంగా 4 సెక్షన్స్: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. 1 అవర్లో 100 క్వశ్చన్లు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఎవరికి మీకు ఏదో అన్ని సబ్జెక్టులు స్ట్రెంత్ లేకపోయినా ఒక 3 సబ్జెక్టులు స్ట్రెంత్ ఉన్నా కూడా ఖచ్చితంగా టైర్ 1ని మీరు క్రాక్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అంటే 3 సబ్జెక్టులు మంచి స్ట్రెంత్ ఉండి ఒక సబ్జెక్టు పూర్తిగా తెలియకపోయినా చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో అలాంటి డౌట్లు కూడా పెట్టుకోవద్దు. సార్ మాకు కరెక్ట్గా యాప్టిట్యూడ్ రాదు, లేదా ఇంగ్లీష్ కరెక్ట్గా రాదు. పర్వాలేదు, ట్రై చేయండి, తప్పు లేదు. ఓకే, అంటే కొంచెం కష్టపడితే ఎలాగో ఇంకొక 1 మంత్ ఎగ్జామ్కి అయితే 2 మంత్స్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఈ 2 మంత్స్లో మీరు ఆ సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్కి వచ్చేటప్పటికి టైర్ 2 ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు చాలా అంటే మొత్తం అంతా ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ ఇవే ఉండేవి. బట్ ఇప్పుడు టైర్ 2 ఏం చేశారు, కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం సేమ్ ప్రిలిమ్స్ సిలబస్ ఎలా ఉందో, టైర్ 1 సిలబస్ ఎలా ఉందో టైర్ 2 కూడా సిలబస్ అలానే ఉంటుంది. బట్ కొంచెం మాడిఫికేషన్ చేశారు, ఎక్కువ టైం కూడా ఉంటుంది టైర్ 2 ఎగ్జామ్. సో దాని స్కీమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో టైర్ 2లో మనకి 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2. ఈ పేపర్ 2 అనేది అందరికీ కంపల్సరీ కాదు. కేవలం మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనకి ఉంటుంది. ఇంకా ఎవరికి కూడా మనకి ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. పేపర్ 2 అయితే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు జేఎస్ఓకి సెలెక్ట్ అయితే టైర్ 1లో మిమ్మల్ని జేఎస్ఓకి సెలెక్ట్ చేస్తే అప్పుడు పేపర్ 2 అటెంప్ట్ చేయాలి. ఓకే, అందులో స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు చెప్పిన 200 మార్కులకు ఉంటుంది అనమాట. ఓకే, అంతే. ఓకే, బట్ మిగతా అందరికీ కూడా అందరూ కంపల్సరీగా రాయాల్సింది పేపర్ 1. ఓకే, ఈ పేపర్ 1లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయండి. ఓకే, 2 సెషన్స్ ఉంటాయి. ఓకే, 2 సెషన్స్ ఏంటంటే ఫస్ట్ సెషన్, మొదటి సెషన్లో ఏమవుతుంది మీకు మొత్తం ఒక కంటిన్యూస్గా నియర్లీ 2 hours 15 minutes అంటే కొంత గ్యాప్ ఇచ్చి 2 hours 15 minutes పాటు ఎగ్జామ్ అవుతుందండి. ఓకే, ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఈ 2 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే మీకు మెయిన్ స్కోర్లో అంటే మీకు జాబ్ ఇవ్వడం కోసం కన్సిడర్ చేసేవన్నమాట. ఓకే, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. ఓకే, సెక్షన్ 1లో మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఒక మేజర్ చేంజ్ ఏంటంటే టైర్ 1లో ఒక క్వశ్చన్ 2 మార్కులకు అయితే ఇక్కడ ఒక 3 మార్కులకు ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఓకే, సో 30 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 60 క్వశ్చన్లు 180 మార్కులకు ఉంటాయి సెక్షన్ 1. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సెక్షన్ 1 మీకు ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళి మీ ఎగ్జామ్ని స్టార్ట్ అని కొట్టగానే ఫస్ట్ మీకు సెక్షన్ 1 ఓపెన్ అవుతుంది. ఓకే, సెక్షన్ 1 ఓపెన్ అయ్యాక ఫస్ట్ 1 hour పాటు మీకు కేవలం సెక్షన్ 1 కనిపిస్తుంది, సెక్షన్ 2 కనిపించదు. ఓకే, సో సెక్షన్ 1ని మీరు ఖచ్చితంగా ఈ 1 hourలోనే కంప్లీట్ చేసేయాలి. సో 1 hour కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మీకు సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. సెక్షన్ 2లో ఏంటంటే మళ్ళీ 2 సబ్జెక్టులు ఉంటాయి.
ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, రెండోది జనరల్ అవేర్నెస్. ఇందులో వెయిటేజ్ ఎక్కువ ఎవరికి అంటే ఇంగ్లీష్కి ఎక్కువ. ఇక్కడ 70 క్వశ్చన్లు ఉన్నాయి ఈ సెక్షన్ 2లో, బట్ ఎక్కువ వెయిటేజ్ ఇంగ్లీష్కి అండి. 45 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, 20 క్వశ్చన్లు మీకు 25 క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్లో ఉంటాయి. అంటే మొత్తం ఇక్కడ 70 క్వశ్చన్లు ఉన్నాయి. 70 క్వశ్చన్లు 3 మార్కుల లెక్కన 210 మార్కులు అనమాట. ఓకే, సో ఇది సెక్షన్ 2. ఈ సెక్షన్ 2 అనేది కూడా 1 అవర్ టైంలోనే మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 70 క్వశ్చన్లు 1 అవర్లోనే కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ మ్యాథ్స్ లాంటివి ఏం లేవు కాబట్టి ఈజీగా టైం తొందరగా సరిపోతుంది మనకి, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మీకు సెక్షన్ 2 కూడా అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి సెక్షన్ 3 కండక్ట్ చేస్తారు. ఇదే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. ఓకే, సారీ, సెక్షన్ 3 కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇది 15 మినిట్స్ ఉంటుంది అనమాట సెక్షన్ 3. ఓకే, ఇందులో 20 క్వశ్చన్లు ఉంటాయి 60 మార్కులకి. ఓకే, ఇది కూడా చాలా ఈజీగా, అంటే కొన్ని కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అంటే దానికోసమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఓకే, అలాగే ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీకు కొంత గ్యాప్ ఇస్తారు, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. ఇందులో సెక్షన్ 4 డెస్ట్ టెస్ట్ అనమాట, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. అంటే సింపుల్ మనం టైపింగ్ టెస్ట్ అంటాం కదా, టైపింగ్ టెస్ట్ అంతే. ఓకే, ఇందులో మీరు 2000 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది, 2000 క్యారెక్టర్స్ అనమాట, 2000 క్యారెక్టర్స్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అందులో మీకు 20% వరకు, అంటే ఓపెన్కి అయితే 20% వరకు పర్మిసిబుల్ ఎర్రర్ అయితే ఉంటుంది. ఓకే, సో అది క్వాలిఫైయింగ్ నేచర్ జస్ట్. సెక్షన్ 3 కానీ సెక్షన్ 4 కానీ రెండు కూడా క్వాలిఫైయింగ్ నేచరే. సో మనకి మెయిన్ స్కోర్ కన్సిడర్ చేసేది సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. అంటే 180 + 210 అంటే 390 మార్క్స్ మనకి మెయిన్ స్కోరు. దీనిలోనే మీకు కట్ ఆఫ్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 390లో 300 వచ్చాయా, 310 వచ్చాయా, 320 వచ్చాయా, వాటిని బేస్ చేసుకుని మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీకు టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుందండి? 0.5 నెగిటివ్ ఉండేది. ఎంత అంటే 0.5 అంటే 1/4 అనమాట. ఓకే, పాజిటివ్ అయితే 2 మార్క్స్, నెగిటివ్ అయితే 0.5 అంటే 1/4 మాత్రమే నెగిటివ్ ఉంటుంది. బట్ టైర్ 2లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ నెగిటివ్ కొంచెం పెరుగుతుందండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ క్వశ్చన్. అంటే అర్థం ఏంటి? 1/3 అనమాట. 1/3 నెగిటివ్ అంటే పాజిటివ్ అయితే 3 మార్క్స్ వస్తాయి క్వశ్చన్కి. ఓకే, నెగిటివ్ అయితే మాత్రం 1 మార్క్ పోతుంది. ఓకే, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింటే ఖచ్చితంగా. ఓకే, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1 సెపరేట్లీ. మొత్తం 4 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. ఓకే, 4 సెక్షన్స్ టైర్ 2లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 4 సెక్షన్లు క్వాలిఫై అవ్వకుండా ఉండదు. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీకు సెక్షన్ 1ని కన్సిడర్ చేస్తారు. సెక్షన్ 1 క్వాలిఫై, సెక్షన్ 2 కూడా క్వాలిఫై అయ్యారనుకోండి, అప్పుడు మీకు సెక్షన్ 3కి సెక్షన్ 4కి వెళ్తారు. ఇవి కూడా క్వాలిఫై అయితే అప్పుడు మిమ్మల్ని జాబ్ కోసం, పోస్టింగ్ కోసం కన్సిడర్ చేస్తారండి. ఓకే, అలాగే ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అవసరం. లైక్ ఇన్స్పెక్టర్ సిబిఐసిలో, లేదా ఇలా ఈ పోస్టులన్నీ ఉన్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, వీటన్నింటికి కూడా 100% ఫిజికల్ స్టాండర్డ్స్ కావాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి సార్ అంటే, మీకు కావాలంటే నేను చూపిస్తున్నాను, ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీకు ఇంకా ఈ కోచింగ్ ఇంకా 2 months మనకి ప్రిలిమ్స్కి ఉంది. మెయిన్స్కి అయితే ఇంకా 6 months వరకు టైం ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ కోర్స్ జాయిన్ అవుతాం, మేము ఎంతవరకు కూడా కోర్స్ ఎక్కడ తీసుకోలేదు అని మీకంటే, ఓకే, ఇదిగోండి మీకు LTX క్లాసెస్. ఓకే, ఆఫ్లైన్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో, 2 మోడ్లో కూడా ఈ కోర్సును మీకు అందిస్తుంది. ఆన్లైన్ మోడ్లో అయితే SSC కోర్స్ 15,000 రూపాయలకే మీకు లభిస్తుందండి. లేదు బ్యాంకు, SSC, RRB అన్నీ కలిపి తీసుకుంటామా 20,000కి. ఓకే, అదే ఆఫ్లైన్ మోడ్లో అనుకోండి, SSC 20,000 రూపాయల్లో మీకు అందుబాటులో ఉంది. మీకోసం ఫ్రెష్గా క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, అలాగే బ్యాంక్ ప్లస్ SSC అయితే జస్ట్ 25,000 పే చేసుకుంటే మీరు ఈ బ్యాంక్ ప్లస్ SSC కోర్స్ని మీరు పొందవచ్చు. ఓకే, అండ్ రిమెంబర్, వీటిని మీరు రెండింటినీ కూడా EMI రూపంలో పే చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553కి కాంటాక్ట్ చేయండి, లేదా LTX క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో చెప్పండి, వాటితో సెపరేట్గా వీడియో చేద్దాం. అలాగే మీకు సార్ మాకు సిలబస్ అనాలిసిస్ కావాలి, GS, మ్యాథ్స్ ఇవన్నీ కూడా సిలబస్ అనాలిసిస్ కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పండి, అది మళ్ళీ మేము కన్సిడర్ చేసి వీడియో కట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.